క్రీస్తునందు దేవుని పిల్లగా చేరవచ్చినటువంటి వారికి కూడా ఉన్నాడు. గ్రంథంలో నుండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము మరొకసారి తీసినట్లయితే చదువుకుందామండి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ప్రియులారా, మనకు ఏ సమస్యలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సంసార సంబంధమైన సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రతి విధమైన సమస్యలకు ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, ప్లస్ ఆదరించే దేవుడు కూడా ఆయనే. ప్రియులారా, కనుక ఆ యొక్క ఆశ్రయ దుర్గమైనటువంటి ఆయన యందు మనము నమ్మిక ఉంచినట్లయితే ఆయన మనల్ని కూడా, నమ్మిక ఉంచున్న మనల్ని కూడా ఆయన ఎరిగి ఉంటాడు. ఎరిగి ఉన్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఎడబాయడు, మన చేయి పెట్టి నడిపించే దేవుడు. కనుక ఆ యొక్క ఉత్తముడైనటువంటి ఆశ్రయదుర్గమైనటువంటి ఆ నమ్మకం కలిగిన దేవుని యందు మనము ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడుగా లేకుండా నమ్మకమైన వారిని ఆయన కూడా ఎరిగిన ప్రకారం మనము కాచి కాపాడి మనము దీవిస్తూ ఆశీర్వదిస్తూ మనకు మరణం అవ్వకుండా జీవంలో పెట్టి మనము కాపాడుకుంటాడు. ప్రియుల, కనుక ఆ కనికరము కలిగిన దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. ఆయన ఎందు మనము ఉంటేనే మనం కూడా ఫలించని కొమ్మలుగా ఉంటాం. ప్రియుల, ఆయన నుండి మనం వేరైపోతే మనము ఏమీ చేయలేము. ఆయన నుండి వేరైపోతే మనం ఏమీ కూడా చేయలేము. ఆయనలో ఉంటేనే మనము ఫలిస్తాము. ఆయన నుండి వేరైపోతే మీరు ఏమీ చేయలేరు, మీరు తీసి పడిపోతాం. ప్రియుల, కనుక ఆయనను ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు బాధలు ఏమొచ్చినా కూడా మనము కనిపెట్టుకుని వారినిగా ఉండాలి. అందుకే దానియేలు, అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ యొక్క రాజు ఆజ్ఞ మేరకు ఈ యొక్క ప్రతిమను ముక్కండి అన్నప్పుడు వాళ్ళు ముక్కలేదు. ఈ యొక్క బొమ్మను ముక్కండి అంటే వాళ్ళు ముక్కలేదు. ముక్కకుంటే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పినా కూడా నువ్వు ఏమన్నా చేసుకో, మేమైతే ఈ యొక్క కన్నులుండి చూడలేని ఆ బొమ్మను, అలాగే ముక్కుండి కూడా వాసన చూడలేని ఆ యొక్క ప్రతిమను, చెవులున్నా కూడా వినలేని ఆ యొక్క బొమ్మను మేమైతే పూజించము, మేము మొక్కము. నువ్వు ఏమన్నా చేసుకో, అగ్నిలో వెయ్యి, ఇంకేమన్నా చెయ్యి, మేమైతే ముక్కము. మాకు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకరున్నారు. ఆయన తప్ప మాకు ఇంకా ఏదే రక్షణ దుర్గము మాకు లేదు, ఆశ్రయ దుర్గము మాకు ఇంకా వేరే ఏది లేదు ఆయన తప్పితే. వారు పోవడం వల్ల ఆ యొక్క రాజు ఆ యొక్క అగ్నిగుండం ఇంకా ఏడంతలు పెంచి దానిలో వేనికిపోయినటువంటి మనుషులు విసిరి పారేస్తారు కదా, ఆ మనుషులు అయినా కాలి చనిపోయినారంట. ఆ యొక్క వేడిమికి తట్టుకోలేక ఏడంతలు దినదినము పెట్టే అగ్ని కంటే ఏడంతలు జాస్తి వేసిన విసిరేకిపోయినటువంటి, లేక ఆ అగ్నిగుండంలో పారవేనికిపోయినటువంటి మనుషులు చనిపోయినారు. కానీ ఈ అగ్నిలో వేయబడినటువంటి ఈ యొక్క షడ్రకు సంఘాన్ని ఆయన వెతుకులాటలో ఉన్నాడు. ఆయన సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, దైవ జనుల ద్వారా ఎత్తులాడుతున్నాడు, పడుతూ ఉన్నాడు. మనుషులను పట్టే జారులుగా చేస్తానన్నట్టు యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులను మీరు చేపలు పట్టేవారుగా కాదు, మనుషులను పట్టే వారినిగా తయారు చేస్తానన్న అది యేసుక్రీస్తు వారి మాట నిజంగా సాక్షాత్తు వాళ్ళు నెరవేర్చినారు. మనుషులను పట్టే విధంగానే వారి జీవితాలు కూడా దేవునికే త్యాగం చేసుకొని, ఈ షడ్రకు, అబేద్నెగోలు, మేషకులాగానే వారు కూడా ఆ యొక్క 12 మంది శిష్యులైనటువంటి అపోస్తలులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా
ప్రాణాలను క్రీస్తుకు ఇచ్చినాడు. అలాంటి సంఘం అనే భార్యను పవిత్రమైన కన్యక అయినటువంటి సంఘమని యొక్క భార్య కోసం దేవుడు వెతుకులాడుతున్నాడు. అందుకే ఆయన దినమంతయు ప్రతి దినము అంట 2 చేతులు చాచి ఎవరు నా వైపు చూస్తారా అని ఎదురు చూస్తున్నాడంట. ఎవరు ఎదురు చూస్తారా, ఎవరు నా వైపు తిరుగుతారా, నా యొక్క ఆలోచనకు వస్తారా. సుంకరి వచ్చినాడు. ఆ పైనున్న ఆకాశం అందున్న తండ్రిని చూసే ధైర్యం కూడా చాలా తలదించుకుని రొమ్ము బాదుకుంటూ ఆ సుంకరి చూసి చక్కని ప్రార్థనలోకి వచ్చి తప్పులు క్షమించమని అడుగుతున్నటువంటి వారు ఎవరన్నా వస్తారా అని చూస్తూ ఉన్నాడు. ఇంకా ప్రతి దినము చూస్తూ ఉంటాడు. అలాగే ఆ మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య లాంటి మంచి మనసున్నోళ్ళు త్వరిగతిన క్రీస్తు వైపుకు వచ్చేవారు ఇంకా లాంటి చెట్టు ఎక్కి చూసే జక్కయ్య లాంటి వాళ్ళు కావాలా అని దేవుడు తన సేవకుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, విశ్వాసుల ద్వారా వెతుకులాడుతూ ఉన్నాడు పిల్లల వాక్యము ద్వారా. అలాంటి పిల్లలు కావాలి ప్రియులారా దేవుడికి. అలాంటి పిల్లల వల్ల ఆయన సంతోషపడే దేవుడుగా మనము చూస్తాము. చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము మాట మనము చూస్తాము. 3వ వచనము, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను, ఇదే యెహోవా వాక్ అని జెఫన్యాకు ఎప్పుడో ప్రవచనం చెప్పినాడు. పరిశుద్ధాత్మ దేవుడు జెఫన్యా ద్వారా ప్రవచనం ఇచ్చినాడు. ఈ ప్రవచనం ఇంకా నెరవేరుతుంది. ఆయన చెప్పిన మాట ఏది సున్నా కూడా తొలి కూడా పోదంట. సమస్తాన్ని నేను మనుష్య జాతిని నిర్మూలించేదను, అలాగే ఎవరు లేకుండా జంతువులు కానీ ఏమీ కానీ లేకుండా, అలాగే దుర్జనులు, మత్స్యములు, ఆకాశ పక్షులు, సముద్రములు ఊడ్చివేస్తాను, పశువులను, మనుషులను అందరినీ ఊడ్చివేస్తాను అని ప్రవచనము జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పలికించినాడు. ఎప్పుడు ఇది పలికించి ఇంచుమించుగా 1600 సంవత్సరాలు 2000 సంవత్సరాల కిందట దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ యొక్క ప్రవచనం ఇంకా నెరవేరబోతుంది ప్రియులారా. అనగా ఒకానొక సమయం దేవుడు ఈ యొక్క భూమిని అంతా కూడా నాశనం చేయబోతున్నాడు. నాశనం చేసిన దేవుడు తర్వాత ఏమి చేయాలనుకుంటున్నాడంటే గొప్ప తీర్పు పెడతాడు. తీర్పు పునరుత్థానము అని, విశ్వ న్యాయస్థానం అని ఒక న్యాయస్థానము, అక్కడ జడ్జిమెంట్గా ఎవరు ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు. అందరికీ ఒక తీర్పు ఇచ్చి ఆ తీర్పులో ఈ దుష్టులను, పనికిమాలిన వారిని ఊడ్చేసి ఆయన దగ్గర ఏముంది, మంచి పెద్ద చేట ఉందంట. మనం ఎప్పుడైనా ఒడ్లు ఇంకా ఇది చెరుగుతాం కదా, అన్నీ ఒక పక్కకు వచ్చేలాగున, అలాంటి పెద్ద చేట క్రీస్తు వద్ద ఉన్నది. ఆ చేటతో ఈ యొక్క గోధుమలను, గురుగులను, తాలును, గింజలను సపరేట్ చేస్తారు. మేకలను అలాగే గొర్రెలను సపరేట్ చేసి బాగా తాల్చి వారి క్రియల ద్వారా, వాళ్ళు నడిచిన తీరు ద్వారా తీర్పు పొందుకొని బాగా తాల్చేసి మంచి చక్కని తీర్పులు ఇచ్చి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ దేవుడు పెట్టేస్తారు. అందుకే మనం ఈ లోకంలో బ్రతికినంత వరకు ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకాలి. ఆ లోకంలో తీర్పులోకి పోతాం మనం అందరము, మంచివారు కానీ చెడ్డవారు కానీ అందరము తీర్పు పొందుకోవాల్సిందే. ఆ తీర్పులో మన క్రియలు మంచివిగా ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యంలోకి పోతాము. లేకుంటే ఇదంతా ఊడ్చివేస్తాను, చంపివేస్తాను, నరజాతినే లేకుండా చేస్తాను, పశువులను, సముద్రములను,
పశుపక్షాదులను అంటెను లేకుండా చేస్తున్న ఈ యొక్క మాటను బట్టి దేవుడు ఎప్పుడు ఆయన అనుకున్న సమయము, ఆయన నిర్ణయించిన సమయము ఎప్పుడు మనకు తెలియదు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, దొంగకైతే తెలుసు పలానా టైంలో పోవాలా, దోపిడీ చేసుకొని రావాలని. ఆయనకు తెలుసు ప్రపంచమంతటా నా యొక్క సువార్త ప్రకటింపబడితే ఇంకా నేను వస్తాను అని వాక్యాలు తెలియపరుస్తున్నాయి. కనుక ప్రపంచమంతటా దేవుని తెలియని పిల్లలకు, యేసుక్రీస్తు అనే పేరు తెలియని పిల్లలకు, ప్రతి ఒక్కరికి దేవుని సువార్త, దేవుని శుభవార్త, దేవుని కలువరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తాన్ని బట్టి, ఆయన శ్రమలను బట్టి అవి వ్యర్థం కాకుండాన్నట్లు ప్రతి మనిషికి దేవుని సువార్త వెళ్ళాలని ఆయన సంకల్పంలో భాగంగా ఉన్నాడు. కనుక అది ఎప్పుడైతే నెరవేరుతుందో, ఎప్పుడైతే ప్రపంచమంతటా యేసుక్రీస్తు సువార్త ప్రతి మనిషిలోకి, హృదయంలోకి, చెవులోకి వెళుతుందో అప్పుడు దేవుడు ఇంకా లేట్ చేయక వస్తాడు ప్రియులారా. అంతటి వరకు రావాల్సిన సమయము అయినా కూడా ఆయన రాలేని పక్షంలో ఉన్నాడు. ఎందుకంటే తెలియని పిల్లలు, యేసుక్రీస్తు వారంటే తెలియని పిల్లలు ఇంకా ఉన్నారు కాబట్టి ఆయన దీర్ఘశాంతం కలిగి రాలేకున్నాడు. అందుకే ఒకనొక సమయం అంతా ఊడ్చివేస్తానన్నటువంటి దేవుని మాటను బట్టి మనము ఈ యొక్క లోకములో బ్రతికిన నాళ్ళు దేవుని భయభక్తులు కలిగి బ్రతికి చనిపోతే మళ్ళీ తిరిగి లేపబడతాం ప్రియుల. చూడండి, మరి యొక్క మాట మనము చూస్తాము. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమే గమనిస్తాము. చూడండి, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదరించుము. ఎవరు ఈ లయకర్త? లయకర్త అనగా ఎవరు? లయకర్త అనగా ఈ యొక్క అపవాది వస్తాడంట ప్రియులారా. ఈ లయకర్త అయినటువంటి అపవాది వస్తాడు. వాడు వచ్చి ఆల్రెడీ ఉన్నాడు ఈ లోకంలోనే. వాడు ప్రతి ఒక్కరిని నాశనం చేయనికేవాడు ఆ పరలోక రాజ్యం నుండి నెట్టివేయబడినాడు, త్రోసివేయబడినాడు. ఈ లయకర్త వారి అనేకమైన ఆలోచనల చేత, ఈ లోక సంబంధమైన కంటికి మంచిదిగా అనిపించే చెడుతనం లేకే అతడు తీసుకొని వెళ్తాడు ప్రియులా. వాడు ఎవరిని మింగుదనా ఎవరిని నా వైపుకి తిప్పుకొని నరకంలోకి పిలుచుకోవదమా? దేవునికి రాజ్యంలో కొందరినైనా నేను దేవుని రాజ్యంలో ఉండకుండా చేయాలి, కొంతమందినైనా ఈ నరకంలోకే నేను పిలుచుకోవాలని వాడు తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ పాపుల కోసమే ఆయన ఆల్రెడీ పరిశుద్ధులను లేక నీతిమంతులను లేక ఆయన రక్తంలో కడగబడిన వారిని ఆల్రెడీ ఆయన సంతోషంలో ఉన్నాడు, వారి సంతోషించినాడు. ఇంకా వారి గురించి యేసుక్రీస్తు వారికి బెంగ అయితే లేదు, కానీ ఆలోచన అయితే లేదు. కానీ ఆలోచన అంతా పాపుల కోసమే ఆయన వచ్చి ఉన్నట్టుగా లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. ఈ పాపులను రక్షించుకునేదానికే ఆయన యొక్క దివి నుండి భూమికి వచ్చినాడు. వారిని దేవుని వాక్యం ద్వారా కాపాడుకొని రక్షించుకొని ఆయన రాజ్యంలో పెట్టుకోవాలని ఆయన తాపత్రపడుతున్నాడు. మంచి ఆలోచనతో తాపత్రపడుతున్నాడు. ఈ యొక్క లయకర్త అయినటువంటి అపవాది వాని ఆలోచన చెడ్డ ఆలోచనై ఈ యొక్క అపవాదికి దగ్గరయ్యే పిల్లలను వానికి ఏదో ఒకటి ఆశ చూపించి, అది ఏదైనా కావచ్చు, ఈ లోకంలో ధనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకా ఏదో ఆస్తుపాస్తులు, మిద్దెలు, మేడలు, ప్రతి విధమైనటువంటి ఆశ చూపించి అపవాదికి దగ్గరగా చేసుకొని దేవునికి దూరం చేయాలని ఈ యొక్క అపవాదిగాడు తిరుగుతూ ఉన్నాడు. వీని లయకర్త అయినటువంటి ఈయన యొక్క కుతంత్రములన్నీ తెలిసిన వారిగా ఉండాలని దేవుని గ్రంథము మన చేతులకు ఇవ్వబడింది.
ఈ యొక్క అపవాది ప్రతి క్రియలు మనము ఎరిగి ఉండాలని ఈ యొక్క గ్రంథము మన చేతులలోకి దేవుడే మనకు చేతుల్లోకి వచ్చేటట్టుగా ఆయన కృప చూపించి ఎంతోమంది ఈ గ్రంథము తయారై మన చేతుల్లోకి వచ్చింది అంటే ఎంతోమంది ప్రాణాలను పెట్టి కూడా ఈ యొక్క గ్రంథాన్ని మన చేతుల్లోకి వచ్చేటట్టు చాలామంది ఆ దేవుని పిల్లలు కృషి చేసి చనిపోయినట్టుగా మనము చరిత్రలో చూస్తాం ప్రియులారా. కనుక ఈ లయకర్తకు మనము లొంగిపోకుండా వాడు కాచుకొని ఉంటాడు. వానిని ఎదిరించగలిగిన దేవుని వాక్యంతో నింపబడాలని దేవుని వాక్యం మనకు తెలియబడతా ఉన్నది. నడుము బిగించుకొని బహుబలముగా వానిని ఎదిరించాలి. వాని ఎదిరించాలంటే దేవుని వాక్యము హృదయాలలో ఉండాలి, లేక మన నడుముకు గట్టిగా ఉండాలి. ఒక బెల్టులాగా దేవుని వాక్యము మన నడుముకు గట్టిగా కట్టుకోవాలి, లేక హృదయంలో స్థిరపరచుకోవాలి. చూడండి, మరి ఒక మాట చదువుకుందామండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము మాట చూస్తామండి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. చూడండి, ఈ యొక్క మాటకు అర్థము, దేవుడు దుర్మార్గులనంట వారికి నిండు ఆయుస్సు ఇస్తాడు. చాలామంది ఒకసారి మంచివారు చనిపోతుంటారు. మంచివారు చనిపోయినప్పుడు లోకంలో ఒక మాట వస్తూ ఉంటుంది, మంచివాడు ఏ కొట్లాటకు పోయేవాడు కాదు, మంచివాడు నీతిగా యథార్థంగా బ్రతికినాడు, ఏ కొట్లాటకు గుద్దులాటలకు పోడు, నిజాయితీగానే బ్రతికినాడు, ఇతన్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు. ఇంకొక పక్క తాగి కేకలు వేసే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారంతో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, అనేకమైన పాపములతో చచ్చి పడిపోయినటువంటి బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. వారిని తీసుకొని పోలేదు, మంచివారిని మాత్రమే ఎందుకు తీసుకొని పోయినారు అని చెప్పినట్లయితే అది మన తప్పు అవుతుందంట ప్రియ. మంచివారిని ఎందుకు తీసుకుపోతున్నాడంటే అది ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశము. ఆయన పుట్టించినాడు, ఆయన తీసుకొని వెళ్తాడు, అది ఆయన ఇష్టము. కుమ్మరివాడు ఒక పాత్ర తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఈ యొక్క పాత్ర కుమ్మరివానితో నన్ను ఎందుకు ఇలా తయారు చేయలేదు, నన్ను ఎందుకు ఇలా తయారు చేయలేదు అని కుమ్మరివాని అడగకూడదంట. అది ఆ కుమ్మరివాని ఇష్టము. వాడు ఎలా తయారు చేస్తే అలా తయారై నువ్వు వాడబడాలంతే. వాడు మంచి పాత్రలుగా తయారు చేస్తాడు, ఇంటిలో చక్కగా అలంకారంగా తయారు చేసే కుండను తయారు చేస్తాడు, లేక ఒక చిన్న పాత్రగా బాత్రూంలో వాడుకునే కుండను కూడా తయారు చేస్తాడు. ఎక్కడ వాడే కుండ అక్కడ ఉండాల్సిందే, అది అతని ఇష్ట ప్రకారం జరగాలి. అలాగే తండ్రి అయిన దేవుడు తయారు చేసినాడు, నిన్ను నన్ను అందరినీ మంచివారిని చేసినాడు, చెడ్డవారిని చేసినాడు. చాలా సమయం ఇస్తున్నాడు చెడ్డవారికి. మంచివారికి ఇంకేం పర్వాలేదు. దేవుడు అంటున్నాడు కదా మాట, నేను వచ్చింది ఎవరి కోసము? పాపుల కోసము, చెడ్డవారి కోసము. వారిని కాపాడుకునే ఆలోచన నాది. వారిని సరిదిద్ది వారిని క్రమంలో పెట్టి నా రాజ్యానికి పిలుచుకునే బాధ్యత అనేది. నేను వచ్చింది వారి కోసము, మంచివారి కోసము అయితే నేను రాలేదు. మంచివారికి ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుని అక్రత లేదు, అనారోగ్యంలో ఉన్న వారికి వైద్యుడు కావాలి. కాబట్టి పాపుల కోసమే నేను వచ్చింది, వారి పాపాన్ని తీసివేయటకే నేను వచ్చింది. కనుక వారికి నిండు నూరేళ్ళు ఇస్తాడు, మంచివాడిని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఈ మంచివాడిని ఎందుకు తీసుకున్నాడు దేవుడు, ఈ చెడ్డవాడిని తీసుకోవచ్చు కదా అని లోకం అంటుంది. అప్పుడప్పుడు వింటూ ఉంటాము. ఆ మాట అనడము తప్పు అని బైబిల్ చెప్తా ఉన్నది ప్రియులా. యెహోవా దృష్టికి మంచివారు,
వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నాం. మంచివారే ఉంటే ఆయనకు సంతోషమే. అలాగని ఆయన పిలుచుకున్నప్పుడు ఎందుకు పిలుచుకున్నాడు, చెడ్డవారిని తీసుకొచ్చానంటే అని మనం అన్నట్లయితే దేవుణ్ణి మనము ఆయాస పెట్టిన వారిగా అవుతామంట. అంటే ఆయన బాధ పెట్టే వారిగా అవుతాం. ఆయన ఎవరిని ఎప్పుడు తీసుకోవాలో ఆయనకు తెలుసు. కనుక ఆయన సమయం వచ్చినప్పుడు అందరినీ పిలుచుకుంటాడు. ఎవరిని ఎప్పుడు తీసుకుంటాడో వారిని బట్టి మనము వారిని ఎందుకు తీసుకోలేదు, వీరిని తీసుకున్నాడు అనే మాట అయితే మన నోటి వెంట రాకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియుల. కనుక ఈ యొక్క చెడ్డవారైనటువంటి ఈ యొక్క పనికిమాలిన ఆలోచన కలిగినటువంటి వారు నిండు నూరేళ్ళు ఆయుషిస్తాడు. అందరి విషయంలో, కొందరి విషయంలో మారుతాడు. మార్పు రావాలి, మారు మనసు రావాలి. ఇంకా ఎన్ని రోజులైనా ఈయన బతుకంతా ఇంతే అని ఒక పని ఏం చేస్తాడు దేవుడు, వాని లేక ఆమె ఆ బయోడేటా ఈయన జీవితం అంతా ఎలా ఉంది ఒకసారి చూస్తామనేసి భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. భవిష్యత్తు కాలంలో ఎరిగిన దేవుడు వాని జీవితాన్ని అంతా ఒకసారి చదువుతాడు. ఏమన్నా మారే అవకాశం ఉందా, ఇంకా ఇన్ని సంవత్సరాలకైనా మారే అవకాశం ఉందా ఈమెలో లేక ఇతనిలో అని భవిష్యత్తు చూసినప్పుడు ఎప్పుడో చివరి టైంలో కట్టెపట్టుకునే సమయంలో మారుతాడంట అని తెలుసుకుంటే ఒకవేళ అప్పటి వరకు ఆశిస్తాడు. కట్టె చివరి టైంలో తెలుసుకుంటాడు. కట్టె పట్టుకొని కొసపారంలో ఉన్నాడు, అప్పుడైనా తెలుసుకుంటాడంటే అప్పటి వరకు దేవుడు ఆయుష్ ఇచ్చి కరుణించే దేవుడు ప్రియుల. ఇంకా ఇది బ్రతుకంతా ఇంతే, కట్టె పట్టుకునే లేదు, కాళ్ళు బాగున్నప్పుడు లేదు, కాళ్ళు నడవలేని స్థితిలో లేదు అన్నప్పుడు ఎన్ని మాటలు గద్దించిన వాక్యం చేత వినని వంటి వారంట హఠాత్తుగా మరణం అవుతారని దేవుని వాక్యం తెలియపరుస్తారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, నీ నా జీవితాలలో దేవుని భయం కలిగి ఉండటం మనకు సమాధానము, సంతోషము, ఆనందము అన్నీ కూడా ప్రియుగా. ఆయన నీడలో ఉంటే మనకు చనిపోయినా మంచిదే, బ్రతికినా మంచిదే. చనిపోయినా ఆయన దగ్గర ఉంటాం, బ్రతికినా ఆయన పని చేసుకుంటూ ఉంటాం. అలాగుండమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అందుకే ఇప్పుడు నీతిమంతుల కోసమే కాదు, కానీ ఆ యొక్క పాపంతో ఉన్న వారి కోసం కూడా ప్రార్థనలు చేయాలి. వారు మారాలని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వారు మారాలని నువ్వు చేయకున్నట్లయితే నీవు కూడా పొరపాటు ఆలోచనలో ఉన్నట్టు, నీకు కూడా కొంచెం పాపము అంటుతుంది. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. చెడ్డవారే కానీ మంచివారే కానీ ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియుల. మామూలుగా సొంతంగా ప్రార్థన చేస్తుంటాము కదా, ఇంటిలో తలుపు వేసుకొని పర్సనల్గా, అప్పుడు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. దేశాన్ని వెళ్ళే నాయకుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తే మంచిది. ఒక్క నీతిమంతుడు, 5 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానని అబ్రహాముతో అన్నట్టు, ఒక ఊరిలో ఎంతోమంది జనం ఉంటాము, నీతిమంతులు కొంతమంది ఉంటే ఆ ఊరంతా కాపాడబడుతుందంట. అది ఎలా మనం చూస్తామంటే, లోతు గారి పట్టణాన్ని కాపాడమని అబ్రహాము దేవునితో ధైర్యం చేసి మాట్లాడతాడు. నేను ధైర్యం చేసి దేవునితో మాట్లాడుతును, ప్రభువా ఒక 50 మంది ఉంటే ఆ పట్టణంలో కాపాడుతావని అడుగుతాడు. అలాగా ఒక కూరగాయల బేరంలాగా 5 మంది వరకు వస్తుంది. 50 నుంచి 5 మంది ఉంటే చాలా పట్టణాన్ని కాపాడుతాను అంటాడు దేవుడు. 5 మంది కూడా లేరు. ఇంకా చివరికి ఆ కొంతమంది ఆ లోతు కుటుంబాన్ని మాత్రం బయటికి తీసుకొచ్చి ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చి చంపేసినట్టుగా మనం చూస్తాం. చివరికి వాళ్ళ అల్లుళ్ళు కూడా రమ్మని బంగపోతే, ఓ తిక్కలోడా
యాడ దేవుడు యాడ అగ్ని అని వాళ్ళ అల్లుడు కూడా రాదు. 2 కూతుర్లు ఉంటే ఆ 2 కూతుర్లకు ఆ యొక్క అల్లులకు ఇవ్వాలని నిశ్చయమై ఉంటుంది. ఇది పరిస్థితి నాయన. ఈ యొక్క సమయంలో ఇది కాల్చబోతున్నాడు దేవుడు. ఈ పట్టణాన్ని అగ్ని చేత కాల్చేదానికి రెడీగా ఉన్నాడు. రండి అని బంగపోతే వారు నమ్మలేరు ప్రియ. సరైన శివులు వచ్చినారు, ఆ పట్టణాన్ని అంతా కాల్చివేసినారు. కనుక దిద్దుకునేదానికి లేక బ్రతుకు మార్చుకునేదానికి మారు మనసు కలిగి ఉండాలి. విశ్వాసాలు ఉంటే మంచిది ఊరికి. దేవుని భయం ఉంటే చాలా మంచిది కుటుంబాలలో. దేవుని భయంతో, దేవుని సత్యములో ఆయన పుట్టించిన బిడ్డలుగా ఆయన రెక్కల నీడలో ఉంటే మన జీవితాలు మంచిగా ఉంటాయి ప్రియులారా. కాబట్టి అటుదైన స్థితిలోకి ప్రతి ఒక్కరం కూడా మనము దేవుని వాక్యం ద్వారా కట్టబడుతూ ఆయన రెక్కల నీడలోకి వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక అట్టి స్థితిలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుతున్నారు. కనుక అట్టి స్థితిలోకి మనం అందరం కూడా వెళ్దాము. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. యెహోవా అంట ప్రియులారా, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను. ఇంకా ఆయన ఆ దివి నుండి లేక పరలోక రాజ్యం నుండి ఆయన భూమి మీదకి దిగి వచ్చే సమయము ఒకటి జరగబోతున్నది. ఆయన ఒక బలి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండండి. దేవుడు ఒక బలి చేస్తున్నాడు, ఆ బలిని ప్రతిష్ఠించినాడు ఆల్రెడీ. ఎప్పుడది భూమి పుట్టక తలకిని ప్రతిష్ఠించి ఉన్నాడు ఆ యొక్క బలి. ఆ బలి ఏంటంటే యేసుక్రీస్తు వారి మన అందరి కోసం ఆ కల్వరి శిలువలో కార్చిన రక్తం కార్చి బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు. అది ఒక బలి ప్రియుల. దేవుని సొంత కుమారుణ్ణి ఒక బలి ఆయన సిద్ధం చేసినాడు, సిద్ధపరుస్తున్నాడంట. ఇది జెఫన్యా గారితో పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నటువంటి ప్రవచనం. అప్పుడు పాత నిబంధనలో జెఫన్యా ప్రవక్త ద్వారా పలికిస్తున్నటువంటి ప్రవచనం. ఒక బలి నేను ఒకటి చేస్తున్నాను. ఏంది ఆ బలి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరి కోసము, పాపుల కోసమే కాదు, అందరం పాపులమే. ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన రక్తంలో కడగబడినాక పరిశుద్ధులం అవుతాము, యథార్థవంతులు అవుతాము, నీతిమంతులు అవుతాము. అది కూడా చనిపోయే వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటే ప్రియుల అవుతూ ఉంటాం అంతే. రక్తంలో కడిగినంత మాత్రాన ఎంతమంది నామకార్థపు భక్తులు లేరు, ఎంతమంది ఆదివారం మాత్రమే కనపడేవారు లేరు. కడగబడినంత మాత్రాన విశ్వాసులు అయిపోరు. చివరి ఊపిరి వరకు పౌలు గారి వలె కాపాడుకుంటే, నేను వెడలిపోతిని, నేను ముసలివాడినైతిని, నా చివరి ఊపిరి వరకు నేను నమ్మకంగా దేవుని యందు నమ్మకంగా ఉన్నాను, ఇంకా నేను సెలవు తీసుకునే సమయం వచ్చింది, దేవుని పని తుదముట్టించాను, సక్రమంగా చేశాను, ఇంకా నా కోసం నీతి కిరీటం ఉంది అని చెప్పినటువంటి పౌలు గారి మాదిరి నీవు నేను అందరం కూడా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆయన రక్తంలో కడగబడినటువంటి చివరి ఊపిరి వరకు కాపాడుకున్నవాడే విశ్వాసి, ఆయన రాజ్యానికి అర్హుడు ప్రియుల. కనుక ఆయన చేసినటువంటి గొప్ప బలి ఇక్కడ ప్రవచనంగా చెప్పబడుతూ ఉంది. అది గొప్ప బలి. ఒకగానొక సమయంలో అబ్రహాము ద్వారా బలి కోరినాడు ఇస్సాకును. కానీ ఆ బలి లోక కళ్యాణమైన లేక లోక రక్షకుడైన క్రీస్తు బలి కాదు ప్రియులారా. అది ఒక మాదిరి చూపించినాడు అంతే. అసలైన బలి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి కోసము
మంచివారి కోసము, చెడ్డవారి కోసం, మంచిగా పుట్టిన ప్రతి మనిషి కోసము ఆ బలి సిద్ధం చేసినాడు. ఎప్పుడు భూమి పుట్టక ముందు సిద్ధపరిచి ఉన్నాడంట. అక్కడ ఈ లోకంలోనే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అది అనుకున్న సమయంలో ఆయన పంపించాడు, ఆయన వచ్చాడు. వాక్యమై ఉన్న దేవుడు వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగుగా వచ్చిన ఈ చీకటి అయిన మనమందరం కూడా ఆ వెలుగును గుర్తించలేకపోయినాము. ఆ వెలిగించుటకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. కలువరి శిలువలో అందరి కోసము చక్కని మాదిరికరమైన జీవితాన్ని పెట్టి కలువరి శిలువలో ప్రతి ఒక్కరి కోసము ఆయన మరణమైనాడు. మరణమైన ఆయన మళ్ళీ దేవుని కుమారుడు కనుక తిరిగి లేచినాడు. ఆయన ఎలాగా లేచినాడో, చనిపోయిన తర్వాత నీవు నేను ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అలాగే మనములను కూడా లేపనికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా. కనుక మనము కూడా లేపబడతామనే విశ్వాసం మనలో ఉండాలి, బలంగా ఉండాలి ప్రియులారా. ఆ విశ్వాసం లేకుంటే మళ్ళీ తండ్రి ఇంటిని మనం చేరలేము. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, నమ్మకము ఇవన్నీ బలంగా ఉండి ముందుగా ఆయన రాజ్యాన్ని మనము నమ్మినట్లయితే, ఆయన ప్రతి మాటను మనం నమ్మినట్లయితే మనకు నిత్యత్వంలో తండ్రి వద్ద మనము ఉంటాము. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. తల నుంచినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన మా ప్రభు స్తోత్రం. ఆయన అవును తండ్రి, సమయం మా ప్రభు కొన్ని మాటలుగా